పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవా, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాము. ఇంకా రావలసిన వారిని దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చేదాని కొరకై మీ కృపనివ్వండి. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడును. అయా, మీరు నన్ను కరుణించండి. మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి నూతనపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకొనండి. నీవు పలుకొలసిన దాన్ని నీకు బోధించదని మీరు సెలవిస్తూ వచ్చిన మాట మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం మీకు వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచుట కొరకై మాకు మీ సహాయమును దయచేయండి. మీ ప్రజల వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని మీరు మేలు పొందుటకు సహాయం చేయండి. నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లదని వాక్యం రాయబడిన మాట ప్రకారం శత్రుకార్యాలు లయపరచమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మీ కలవరి శిలువ రక్త ప్రోక్షణ కిందకి మనం తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో యిర్మీయా పలుకుతున్నటువంటి మాటలను మనము గమనిస్తూ ఉంటున్నాం. తానేమంటున్నా అంటే, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి అంటూ ఉన్నాడు. అంటే అతని యొక్క హృదయము సంతోషిస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అతని హృదయములో సంతోషం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో కొందరి హృదయము సంతోషిస్తున్నట్లుగా వ్రాయబడి ఉంది. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి 3 సందర్భాలని మనం చూద్దాం. ఎవరి హృదయము సంతోషిస్తూ వచ్చిందో పరిశుద్ధ గ్రంథంలో నుండి 3 సంగతులను మనం చూద్దాం. మొదటిగా యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనములో యిర్మీయా యొక్క హృదయాన్ని గురించి మనము చూస్తూ ఉంటున్నాం. యిర్మీయా హృదయము సంతోషిస్తున్నట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది.
యిర్మీయా హృదయంలో సంతోషం ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. యిర్మీయా హృదయము సంతోషించడానికి గల కారణం ఏంది అనే విషయాన్ని మనము ఆలోచించినట్లయితే మరి ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది, నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి అని. అంటే దేవుని యొక్క మాటలను బట్టి అతని యొక్క హృదయము సంతోషిస్తున్నట్లుగా మనము గ్రహిస్తూ ఉంటున్నాం. దేవుని మాటలను బట్టి అతని హృదయము సంతోషిస్తూ ఉంది. దేవుని మాటలు అంటే దేవుని వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అతని యొక్క హృదయము సంతోషిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు. యోహాను సువార్తలో 17వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు అంటూ వచ్చాడు, నేను వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను అని. ఏమిచ్చాడు? వారికి వాక్యాన్ని ఇచ్చాడు. గమనించండి, వాక్యమును బట్టి యిర్మీయా హృదయము సంతోషిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ వాక్యము దేవుడు ఇచ్చినదిగా ఉంది. ఈ వాక్యము ప్రభువు ఇచ్చాడు అని చెప్పి వాక్యములో మనం చూస్తున్నాం. వారికి వాక్యం ఇచ్చి తిని అని ప్రభు అంటున్నాడు. అంటే ప్రభువు వాక్యాన్ని ఇచ్చినవాడుగా ఉన్నాడు. గమనించండి, ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి యిర్మీయా హృదయము సంతోషిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యిర్మీయా హృదయము ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి సంతోషిస్తూ ఉంది. మరి ఈ సందర్భంలో మనము ప్రభుని గురించి ఏమి గమనిస్తున్నామంటే, ప్రభువు ఇచ్చినవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని గమనిస్తున్నాం. ఎలాంటి వాడుగా ఉన్నాడు? ఆయన ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఏమిచ్చాడు అంటే వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని ఇచ్చాడు. ఆ ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి యిర్మీయా హృదయము సంతోషిస్తూ ఉంది. ప్రియులారా, ఆయన ఇచ్చేవాడు లేక ఇచ్చినవాడుగా ఉన్నాడు. ప్రియులారా, యిర్మీయాకు వాక్యాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి మన జీవితంలో మనకు ఆయన ఏమిచ్చాడు? గమనించండి, యిర్మీయాకు ఆ ప్రభు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని బట్టి అతని హృదయం సంతోషంగా ఉంది. మరి ఆ ప్రభు మనకేమిచ్చాడు? మనకు ఆయన అనేకమైన వాటిని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో జీవిస్తున్న మనుషులకు ఆయన అనేకమైన వాటిని ఇచ్చేవాడుగా ఉన్నట్లు వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. చూడండి, కీర్తన 3వ కీర్తన 8వ వచనం. మూడవ కీర్తన 8వ వచనం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఇక్కడ రక్షణ యెహోవాది అని రాయబడింది. రిఫరెన్స్ బైబిల్లో ఏముంటుందంటే రక్షణ ఇచ్చుట యెహోవాది అని వ్రాయబడి ఉంటుంది. రక్షణ ఇచ్చుట యెహోవాది అంటే ఆయన ఏమిచ్చేవాడు? రక్షణనిచ్చేవాడు. గమనించండి, మనుషులందరూ పాపులుగా ఉన్నారు. పాపులుగా ఉన్న మనుషులందరూ పాపాన్ని బట్టి శిక్ష పొందవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. ఆ శిక్ష ఏంటంటే పాతాళము. గమనించండి, మనుషులు పాపులుగా ఉండి పాపాన్ని బట్టి పాతాళము అనే శిక్ష పొందవలసిన వారుగా ఉంటున్నారు. ఆ శిక్ష నుండి రక్షణ ఇచ్చేది ఎవరంటే ఆ ప్రభువే. ఆ శిక్ష నుండి మనుషుల రక్షణ ఇవ్వడానికి ఆ ప్రభు ఏం చేశాడంటే పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. ఆ కలవరి శిలువలో మనుషులందరికీ బదులుగా ఆయన శిక్ష భరించాడు. ఆయన ఏ నేరం చేయలేదు, కానీ ఆయన శిక్ష భరించిన వాడుగా ఉన్నాడు. అంటే మనుషులందరికీ బదులుగా ఆయన శిక్ష భరించాడు. అంటే శిలువలో ఆయన
తన రక్తమంతా చిందించి తన ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మళ్ళీ రాబోతున్నాడు. గమనించండి, పాపుల కొరకై పాపం లేని యేసు ప్రభు వారు శిక్ష భరించాడు కాబట్టి పాపులను మరి వారి పాపాన్ని బట్టి వచ్చే శిక్ష నుండి అనగా పాతాళము నుండి రక్షించడానికి ఆయన ఏమై ఉన్నాడంటే సమర్థుడై ఉన్నాడు. అంటే పాతాళం నుంచి రక్షణ ఇవ్వడానికి ఆయన అర్హుడుగా ఉన్నాడు, శక్తిమంతుడుగా ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని క్షమించమని ఆయన అడుగుతారో ప్రభు వారి పాపాలు క్షమించి వారిని మరి శిక్ష నుండి అనగా పాతాళము నుండి రక్షించేవాడుగా ఉంటాడు. అంటే పాతాళం నుంచి రక్షణను వారికి ఆయన ఇస్తాడు. కాబట్టి ఎవరైతే ఇంకా ఈ రక్షణ పొందకుండా ఉన్నారో, ఆ ప్రభు ఇచ్చి రక్షణ పొందకుండా కొనసాగుతున్నారో వారు ఇప్పుడైనా ప్రభువుని అంగీకరించి ఆయన ఇచ్చి రక్షణ పొందుకోవాలి అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇప్పటికే రక్షణ పొందిన మన జీవితంలో మనం ప్రభువుని ఎరగక మునుపు పాపులంగా ఉండి పాపాన్ని బట్టి శిక్ష పొందవలసిన వారంగా ఉన్నాం. అయితే మనకు బదులుగా శిక్ష భరించిన యేసు ప్రభువుని నమ్మి మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా ప్రభు ఏం చేశాడు? మన పాపాలు క్షమించాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, మనల్ని శిక్ష నుండి రక్షించిన వాడుగా ఉన్నాడు. అంటే మనకు శిక్ష నుండి రక్షణనిచ్చాడు, పాతాళము నుండి రక్షణనిచ్చిన వాడుగా ఉన్నాడు, మనల్ని పరలోకానికి వారసులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మనకిచ్చిన ఈ రక్షణను బట్టి మన హృదయంలో సంతోషిస్తూ ఆ ప్రభుని ఎంతగానో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఇర్మియా ఆ ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మరి హృదయంలో సంతోషిస్తూ వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో ఆ ప్రభువు మనకు రక్షణనిచ్చాడు. ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి మన హృదయంలో సంతోషిస్తూ మరి ఆ రక్షణనిచ్చిన ఆ ప్రభువును మనం ఏం చేయాలంటే ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఆయన మనకు రక్షణనిచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన ఇచ్చేవాడు అనే సంగతి మనం చూస్తున్నాం. ఆయన మనకేమిచ్చాడంటే రక్షణనిచ్చాడు. మరి ఆయన మరి రక్షణనిచ్చిన తర్వాత ఇంకా మనకేమిచ్చాడు చెప్పండి? ఇచ్చాడు అనే మాట ఉండాలి. వాక్యాన్ని ఇచ్చాడు, మనకు కూడా వాక్యాన్ని ఇచ్చాడు. మనం చదువుతూ వచ్చాం కదా, చూస్తూ వచ్చాము. యోహాను సువార్తలో 17:14 వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను అనే మాటను గమనించండి. ఇర్మియాకు వాక్యాన్ని ఇచ్చినట్లుగా మనకు కూడా ప్రభు ఏమిచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యం చాలా శ్రేష్టమైంది. ఈ వాక్యాన్ని అనుసరిస్తే ఎంతో ఆశీర్వాదం కలుగుతుంది. అంటే ఆశీర్వాదాన్ని కలగజేసే వాక్యాన్ని ఆయన మనకిచ్చిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు దావీదునకు విజయం ఇచ్చాడని చెప్పి రాయబడింది శత్రువులపై. అలాగే మన జీవితంలో కూడా అపవాది సమూహంపై, శత్రు సమూహంపై మనకు ఆయన ఏమిస్తూ ఉన్నాడంటే విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. గమనించండి, రక్షణనిచ్చాడు, వాక్యాన్నిచ్చాడు, శత్రుపై విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనకు సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆయన మనకు నెమ్మదినిస్తూ ఉన్నాడు, ఆయన మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆయన మనకు ఆయుష్నిస్తూ ఉన్నాడు, ఆయన మనకు బలాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇలాగున ఆయన మనకు అనేకమైన వాటిని ఇస్తూ ఉన్నాడు. ఆయన మనకు ఇస్తున్న వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? మన హృదయంలో సంతోషిస్తూ మరి ఇచ్చినటువంటి ప్రభువుని మనము ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, ఇర్మియా హృదయము సంతోషిస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఆ ప్రభు ఇర్మియాకు వాక్యాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఆయన ఇచ్చేవాడు. ఆయన మనకు ఎన్నో ఇచ్చాడు, ఎన్నో ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము కూడా హృదయంలో సంతోషిస్తూ మరి మనకు ఆయన ఇచ్చిన వాటన్నిటిని బట్టి ఆయన ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. అందరూ తీయండి. సమూయేలు 1వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. మరియు హన్న
విజ్ఞాపన చేసి ఇలాగా నేను నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఈ వచనంలో మనం చూస్తున్నాం హన్నాను గురించి. హన్నా ఏమంటుంది? నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది అంటూ ఉంది. అంటే హన్నా హృదయం కూడా సంతోషిస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. హన్నా హృదయం కూడా సంతోషిస్తూ ఉంది. హన్నా హృదయము సంతోషించడానికి గల కారణం ఏంది అని మనము పరిశీలన చేసినట్లయితే గమనించండి. మరి మొదటి అధ్యాయంలో ఆమె దేవునికి ప్రార్థన చేసుకుంటూ వచ్చింది. దేవుడు ఆమెకు కుమారుణ్ణిచ్చాడు. ఆ కుమారుడు పాలు మానేంత వరకు ఆమె ఇంటి దగ్గరే ఉంది. పాలు మానిన తర్వాత ఏం చేసిందంటే ఆమె దేవునికి మొక్కుకుంటూ వచ్చిన ప్రకారము మరి ఆ కుమారుని అంటే సమూయేలుని మందిరానికి తీసుకొచ్చి మందిరంలో దేవుని యొక్క సేవ కొరకై ఉంచేసింది. అంటే ఆమె దేవుని కొరకే ఆ బిడ్డను ఇచ్చింది. ఆ బిడ్డను దేవునికి ఇచ్చిన తర్వాత ఆమె 2వ అధ్యాయం 1వ వచనంలో పలుకుతా ఉంది. ఏమని? నా హృదయం యెహోవాయందు సంతోషించుచున్నది అని. అంటే చూడండి, ఆమె దేవునికి ఇచ్చిన తర్వాత అంటుంది నా హృదయం యెహోవాయందు సంతోషించుచున్నది అని. అంటే ఆమె దేవునికి ఇచ్చే స్థాయిలో దేవుడు ఆమెను ఉంచాడు. ఏ స్థాయిలో ఉంచాడు? దేవునికి ఇచ్చే స్థాయిలో. గమనించండి, దేవునికి ఇచ్చేవారంగా మనం సిద్ధపరచబడ్డం అనేది ఎంతో గొప్ప భాగ్యం. మొదటి మాట ఏం చూసామంటే దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి మన హృదయంలో మనం సంతోషిస్తూ మనం ఆయన్ని ఆరాధించాలి అనే విషయాన్ని చూసాం. రెండోది ఏం చూస్తున్నామంటే మరి ఇక్కడ హన్నా దేవునికి ఇచ్చేదిగా సిద్ధపరచబడింది. ఆమె దేవునికి ఏమిచ్చింది? తన కుమారుణ్ణి ఇచ్చింది. దేవునికి ఇవ్వడం అనేది గొప్ప ఆధిక్యత. మన జీవితంలో కూడా దేవునికి మనము ఇచ్చేవారంగా సిద్ధపరచబడాలి. వింటున్నారా? దేవునికి మనము ఇచ్చేవారంగా సిద్ధపరచబడాలి. దేవుడు మనకిచ్చిన బలాన్ని దేవునికి మనం ఇవ్వాలి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవునికి మనం ఇవ్వాలి. దేవుడు మనకిచ్చిన ధనాన్ని కూడా దేవునికి మనం ఇవ్వాలి. అంటే దేవుడు మనకిచ్చినటువంటి బలాన్ని, సమయాన్ని, ధనాన్ని మన కొరకు మనము వినియోగించుకుంటూ దేవుని కొరకు కూడా మనము ఇచ్చేవారంగా ఉండాలి. అలా దేవుని కొరకు మనము ఇచ్చేవారంగా చేయబడ్డం అనేది గొప్ప ఆధిక్యత. కొంతమంది మరి వారి యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వరు. దినమంతటిలో మరి కొంచెము కూడా సమయాన్ని దేవునికి ఇవ్వరు. కొంతమంది వారి యొక్క బలాన్ని దేవునికి ఇవ్వరు. దినమంతట్లో మరి వారి యొక్క బలాన్ని దేవుని కొరకు ఏమాత్రం కూడా వేయపరచరు. కొంతమంది మరి వారికి ఇవ్వబడిన ధనములో దేవునికి ఇచ్చే విషయంలో కూడా తప్పిపోతూ ఉంటారు. గమనించండి, మన జీవితంలో దేవునికి మనం ఇచ్చేవారంగా సిద్ధపరచబడాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఎలాంటి వారంగా మనం సిద్ధపరచబడాలి? దేవునికి ఇచ్చేవారంగా మనం సిద్ధపరచబడాలి. దేవునికి మనం ఇచ్చేవారంగా సిద్ధపరచబడి మరి మన జీవితంలో ఆ విధంగా మనల్ని సిద్ధపరిచినటువంటి ఆ దేవుని మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. గమనించండి, మనము దేవునికి ఇచ్చేవారంగా సిద్ధపరచబడాలి. అలా సిద్ధపరచబడి మరి అలా సిద్ధపరిచినటువంటి దేవుణ్ణి మన హృదయంలో సంతోషిస్తూ
ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఇక్కడ హన్న దేవుడు ఆమెను ఎలా సిద్ధపరిచాడంటే దేవునికి ఇచ్చే స్థితిలో ఆమెను సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆమె యొక్క హృదయం సంతోషిస్తూ వచ్చింది. ప్రియులారా, మనం కూడా దేవునికి ఇచ్చే వారంగా సిద్ధపరచబడాలి. అలా సిద్ధపరచబడి మన హృదయంలో సంతోషిస్తూ అలా సిద్ధపరిచిన ప్రభువును మనం ఏం చేయాలంటే ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. అలాగే మూడో మాట మనం చూద్దాం. చూడండి, కీర్తన 16:9. అందరు తీయండి. కీర్తన 16:9. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. చూడండి, ఇక్కడ మరి ఈ 16వ కీర్తన దావీదు కీర్తన. దావీదు 9వ వచనంలో ఏమంటున్నా అంటే నా హృదయము సంతోషించుచున్నది అంటున్నాడు. దావీదు హృదయం కూడా సంతోషిస్తూ ఉంది. దావీదు హృదయంలో కూడా సంతోషం ఉంది. దావీదు హృదయము మరి సంతోషించగల కారణం ఏంది అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే మరి పై వచనంలో రాయబడింది. 8వ వచనంలో ఏం రాయబడిందంటే దావీదు దేవుని యందు గురి నిలిపాడు. ఎక్కడ నిలిపాడు? గురి దేవుని యందు. అంటే దేవుని మీద గురి నిలిపాడు. తాను మనుషుల మీద లేక మరి వాటి మీద వీటి మీద తన యొక్క గురి నిలపలేదు. తన గురి అంతా కూడా దేవుని మీదనే ఉంచాడు. కాబట్టి దేవుడు అతని కుడిపార్శ్వమందుండి అతడు కదలకుండా అతన్ని దేవుడు ఏం చేశాడంటే స్థిరపరుస్తూ వచ్చాడు. గమనించండి, మరి దేవునిలో ఉన్న వ్యక్తి శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మరి కదిలించబడతాడు. అంటే దేవునిలో నుండి తొలగిపోయే అవకాశం ఉంటుంది. శోధనలు వస్తూ ఉంటాయి. అంటే లోకంలో పరిస్థితులు ఏం చేస్తాయంటే ఆకర్షిస్తూ ఉంటాయి. ఆకర్షించినప్పుడు మరి కొంతమంది ఏమవుతారంటే దేవునిలో నుండి తొలగిపోతారు, అంటే కదిలిపోతారు. అయితే ఇక్కడ దావీదు దేవుని మీద గురి నిలిపాడు. కాబట్టి దేవుడు అతని కుడిపార్శ్వములో ఉండి ఏం చేశాడంటే అతను కదలకుండా మరి అతన్ని దేవుడు స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు. మనం కూడా మన గురి దేవుడి మీద నిలిపినప్పుడు ఆయన మన కుడి ప్రక్కనే ఉండి ఏం చేస్తా అంటే మనకి ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా మనము కదలకుండా, అంటే దేవుని నుండి తొలగిపోకుండా, దేవునికి దూరం కాకుండా దేవుడు ఏం చేస్తా అంటే మనల్ని స్థిరపరిచేవాడుగా ఉంటాడు. దావీదు ఆ విధంగా స్థిరపరచబడ్డాడు. ఆ విధంగా దేవుడు అతన్ని స్థిరపరిచాడు కాబట్టి, కదలకుండా తన్ను స్థిరంగా నిలిపాడు కాబట్టి మరి అతని యొక్క హృదయం ఏం చేస్తూ ఉంది? సంతోషిస్తూ ఉంది. ప్రియులారా, మనం కూడా దేవుని మీద గురి నిలిపితే దేవుడు మనల్ని కూడా స్థిరపరుస్తాడు. గమనించండి, ఆయన స్థిరపరిచేవాడుగా ఉంటున్నాడు. ఎన్ని శోధనలు వచ్చినా ఆయనలో ఉన్న మనము ఆయన నుండి తొలగిపోకుండా ఆయనలో స్థిరంగా మనల్ని ఆయన నిలిపేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనను స్థిరపరిచేవాడుగా ఉంటున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే మన హృదయంలో సంతోషిస్తూ మనల్ని స్థిరపరుస్తున్న ప్రభువుని ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. అనేక మంది రక్షించబడి దేవుని బిడ్డలుగా చేయబడి దేవునిలోనికి వచ్చి మళ్ళా తొలగిపోయారు, అంటే కదిలిపోయిన వారుగా ఉన్నారు. అయితే ప్రభు మనల్ని ఆయా పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ మనలను ఏం చేశాడంటే మరి తొలగిపోకుండా, కదలకుండా ఆయనలో మనం స్థిరంగా ఉంచాడు. దాన్ని బట్టి మనం సంతోషిస్తూ ఆ ప్రభుని ఎంతగానో మనం ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, ఈ సమయంలో 3 విషయాలు చూస్తూ వచ్చాం. ఇర్మియా హృదయము సంతోషిస్తూ వచ్చింది. కారణం ఏంటంటే దేవుడు అతనికి వాక్యాన్ని ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని బట్టి మరి అతని యొక్క హృదయం సంతోషిస్తూ వచ్చింది, అంటే దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. రెండోది మనం చూస్తూ వచ్చాం, హన్నా హృదయం సంతోషిస్తూ వచ్చింది. కారణం ఏంటంటే హన్నా దేవునికి ఇచ్చేదిగా దేవుని చేత సిద్ధపరచబడింది. అంటే దేవుడు ఆయనకిచ్చేవారిగా మనల్ని సిద్ధపరిచేవాడు. మూడవది దావీదు యొక్క హృదయము సంతోషిస్తూ ఉంది. కారణం ఏంటంటే
దేవుడు దావీదుని ఏం చేశాడు? కదలకుండా స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ 3 సందర్భాల్లో మన దేవుడు ఎలాంటి వాడో 3 విషయాలు చూస్తున్నాం. మొదటి సందర్భంలో ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. రెండో సందర్భంలో ఆయనకిచ్చేవారుగా మనల్ని సిద్ధపరిచేవాడు. మూడో సందర్భంలో మనల్ని ఆయన స్థిరపరిచేవాడు. గమనించండి, ఆయన ఇచ్చేవాడుగా మనకేమైతే ఇచ్చాడో వాటిని బట్టి మనం ఆయన ఆరాధించాలి. అలాగే మరి ఆయనకిచ్చేవారిగా మనల్ని సిద్ధపరిచేవాడుగా ఉండి ఆ విధంగా మనం సిద్ధపరుస్తున్న దాన్ని బట్టి ఆయన మనం ఆరాధించాలి. అలాగే మరి ఆయన మనం స్థిరపరుస్తున్న దాన్ని బట్టి కూడా మనం ఆయన ఎంతగానో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఈ మాటలను ఆధారం చేసుకుని మనము ఈ సమయంలో ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధిస్తాము. దయచేసి ఆరాధించగలిగిన వారందరూ బిగ్గరగా స్పష్టంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభువును ఆరాధించండి.